లక్ష్మణులు సొంత అన్నదమ్ములు కాదు, తల్లులు వేరు, తండ్రి ఒక్కడైనా తల్లులు వేరు వాళ్ళిద్దరు. యాక్చువల్లీ అది చాలా మంది తెలీదు. భరతుడు వీరికంటే పెద్దోడు అని కొంతమందికి తెలియదు. రామ లక్ష్మణ భరత శత్రుఘ్న అంటాం మనం మామూలుగా. సో అట్లా ఇలాంటి బోల్డని తెలియవు. ఏమీ తెలియకుండా ఏమిటి ఎవడెవడు వాగుతాడు, వాడు వాగిందని వీడు రిపీట్ చేస్తాడు. గర్భవతిని అమ్మవారిని రాముడు అడవుల్లో వదిలేసిండు అని కాంతారావు ఏడుతూ ఏ నిమిషానికి గర్భవతిగా ఉన్నటువంటి సీతమ్మని అడవుల్లో రెండోసారి వదిలేశాడు కదా ఉత్తరాఖండ్. అది ఘోరం అని చెప్పి ఇటు క్వశ్చన్ చేసేవాడు రాముడిని. లేదంటే అక్కడ అగ్ని పరీక్షలో వాడెవడో వాషర్మెన్ అడిగితే ఈయన ఇది చేయటం అయింది అనేది వాడొకడు. వాళ్ళని వెనక నుంచి చంపిననేవాడు. ఇంకోటి ఏదో చేస్తుంటే వారే రాముడిని క్వశ్చన్ చేసేంత సీన్ ఉందిరాబాయ్ నీకు. ధర్మానికి ప్రతీక అయినటువంటి అయితే వాగేటోడు ఏమైనా వాగుతాడు. అప్పుడు వాగారు, ఇప్పుడు వాగుతున్నారు వాటికి సమాధానం చెప్పడానికే. అందుకే ఈజ్ లైఫ్ ఈజ్ దిస్ మెసేజ్. వాళ్ళు అలా నుంచున్నారు, అవతాలు చేసి చూపించారు. యూనో బోధలు చేసినంత మాత్రాన బాధలు తీరవు, చేసి చూపించిన కానీ చేరువరు అని ఒక శతకం రాశాను నేను, విభూతరామ శతకం అని చాలా రోజుల క్రితం. దాంట్లో పద్యం ఇదే. సో అది చూపించడానికి అందుకే అన్ని అవతారములు అందుకే అట్లుండే విభూతరాడు మాట వినవే రామ అని ఒకటి రాశాను నేను. అందుకే అవతారాలను అట్లా మన చేతగానోడు కాదు రాముడు, చూపించడానికి వచ్చినటువంటి ఒక మెస్సెంజర్, మెస్సయా అంటారు యాక్చువల్గా వాళ్ళ భాషలో. ఈయన యాక్చువల్గా చేసి ప్రాక్టికల్గా చూపించాడు. ఊరికే చెప్తే ఎట్లా వింటారు అది. ఆయన వెనకపోయేసరికి ఇంక ఇట్లా ఇష్యూ ఈయన కూడా చేసి చూపించారు. ఈయన ప్రాక్టికల్గా మాన్యువల్ ఇచ్చి వెళ్ళాడు. అరే బతకంటారా హ్యాపీగా భగవద్గీత ప్రతి శ్లోకం. దీంట్లో గోటు గీత అనేటువంటిది ఒకటి సింపుల్గా ఇప్పుడు చెప్తాను. మన యొక్క వెబ్సైట్ యొక్క స్వరూపం అసలు మనం ఏం చేసామనేటువంటిది విత్ యువర్ ప్లీజ్. దాంట్లో ఈక్ష అని పేరు పెట్టాం. ఈక్షలో సమీక్ష నెక్స్ట్ స్టెప్. సమీక్ష అనేటువంటి ఓవర్ వ్యూ, అంటే మొత్తం ఓవరాల్ సబ్జెక్ట్ మ్యాటర్. దాంట్లో శిక్ష అంటే ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్. ఆ శిక్షలో 3 months కోర్సు, 6 months కోర్సు అని ఉంది. ఎవడో చెప్పినట్టు డబ్బులు ఊరికే రావు అన్నట్లు నథింగ్, నో ఫ్రీ లంచెస్ ఇన్ ద వరల్డ్. ఫ్రీగా ఇస్తే దానికి వాల్యూ ఉండదు. ఎంత గొప్ప పుస్తకం రాసినా కూడా నువ్వు పబ్లిష్ చేసి ఫ్రీగా పంచి పెడితే అది అక్కడ ఆదిత్య కాంప్లెక్స్ దగ్గర పంచుతూ ఉంటారు ప్యాంప్లెట్లు, అన్ని నేల మీద ఉంటాయి మనకి ఇక్కడ. అలా వాళ్ళు అక్కడ మన ముందే దానికి జనకాయలు కట్టేసి అమ్మేస్తాడు. కాబట్టి దానికి కొంచెం వాల్యూ ఇవ్వటం గురించి అయితే ఇచ్చేటువంటి మనం సర్వీస్. ఇప్పుడు ఈ కోర్సు వరకు పీపీటీస్ దాన్ని నేర్చుకోవడానికి స్వాధ్యాయ అని ఇంకొకటి ఉంది. సో బేసికలీ ఐ టేక్ యూ త్రూ దిస్. శిక్ష దగ్గర సమీక్ష దగ్గర శిక్ష ఎడ్యుకేషను, శిక్ష తర్వాత దీక్ష అంటే ఎంగేజ్మెంట్. వాడిని ఎంగేజ్ ఎలా చేయాలి, దీక్షలో నియమించాలి కదా. అదే దీక్ష ఇవ్వటం అంటే పూర్వం గురుకుల సిస్టంలో అదే సనాతన ధర్మం, ఒక గురు శిష్య పరంపర. అలాగే అంటే గురువు గడ్డాలోడు మీసాలోడు విభూది అవి ఉండవు, కానీ కాన్సెప్ట్ అదే. దీక్ష అంటే ఎంగేజ్మెంట్, ఎఫెక్టివ్ ఎంగేజ్మెంట్. అదే దాని ఓరియంటేషను, ఇండాక్ట్రినేషన్ అంటాం మేము. చేరంగానే కొత్త ఎంప్లాయీస్ అందరికీ ట్రైనింగ్ ఇస్తాం. దీక్ష వానికి మన కంపెనీ యొక్క కల్చర్ తెలియజేయటము, అది అలాగే దీక్ష అని పెట్టాం. దాంట్లో భాగంగా ప్రాక్టికల్ స్కిల్స్ కూడా ఇస్తాం అన్నమాట. తర్వాత అన్వీక్షాను అంటే ఇంక్విజిటివ్ లెర్నింగ్. సో క్విజ్ ఒకటి పెడతాం. క్విజ్ నేను లైఫ్లో చాలా పెద్ద క్విజ్ ప్రోగ్రాంలు చేశాను. యాక్చువల్గా ఎప్పుడో 1986లో నేను ఈ లయన్స్ క్లబ్, లియో క్లబ్ ప్రెసిడెంట్ చేశాను విజయవాడలో. 200 స్కూళ్ళకి వెళ్ళి పిల్లలకి రామాయణ మహాభారతాల మీద క్విజులు చేసేవాడిని నేను అప్పట్లోనే. 25 ఏళ్ళు, 26 ఏళ్ళు అప్పుడు. ఆ తర్వాత పోలే నేషనల్ లెవెల్లో సిద్ధార్థ బాసుతో వాటితో క్విజులు చేశాను నేను. సో బేసికలీ ఎందుకు చెప్తున్నానంటే క్విజ్ అనేటువంటి వెరీ పవర్ఫుల్ మీడియం. ఆ క్విజ్ లాగా మనం క్వశ్చన్లు అడుగుతాం అనమాట. దాంతో వాళ్ళు ఎంత తెలుసుని తెలుసుకోవటం కాదు, ఎంత వాళ్ళు తెలుసుకోవాల్సింది ఉంది అని తెలియచేయటం దాని ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు మన యొక్క సిలబస్ యొక్క ఉద్దేశం కూడా నాట్ టు చెక్ బట్ టు గివ్ దెమ్ ద ఆపర్చునిటీస్ టు సింప్లీ లెర్న్. వాళ్ళు ఎంత తెలుసుకోవాలి అనేది వాళ్ళకి తెలియజేయటం మన యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ రోజు వరకు అది అన్ఫార్చునేట్లీ ఇంట్లో ఓరియంటేషన్ లేదు, స్కూళ్ళల్లో లేదు, సమాజంలో లేదు. మరి వాడు జాంబీలాగాను ఒక కరప్ట్గా తయారవక, వాడు స్వార్థపరుడుగా తయారవక ఇంకెందుకు, లేదా వాడు పారిపోయి అమెరికాలో ఉంటాడు, అక్కడ వాడి ఎకానమీని పెంచుతూ ఉంటాడు. ఇప్పుడు ట్రంప్ వచ్చి వాడు ట్రంపెట్ వాయిస్తాడు వీళ్ళకి, లేదా భజంత్రి ఇస్తే మళ్ళీ వెనక్కి వస్తారు వీళ్ళు కొంతమంది. మంచిదే ఇక్కడనే ఉంటారు కొంతమంది, అది మంచిదే, అంతా మన మంచిగా జరిగేటువంటిది. కానీ బేసిక్ మన నేచరు, మన జననీ జన్మభూమి, దేశము, ధర్మము, ఇవి మర్చిపోకూడదు. ఇవి స్లోగన్స్గా మిగలకూడదు. ప్రాక్టీసే. ఇందాక అనుకున్నట్టు మనకు సావర్కర్ అనే ఆయన 100 ఏళ్ల క్రితం, దెర్ ఈజ్ ఎ కంపెల్లింగ్ నీడ్ టు కన్వర్ట్ హిందూస్ ఇంటూ ప్రాక్టీసింగ్ హిందూస్ నౌ మోర్ దాన్ ఎవర్ అని 100 ఏళ్ల క్రితం అన్నాడు. ఇప్పుడు అది కరెక్ట్, నిజం అది. దట్స్ వాట్ వీ హ్యావ్ టు డూ.
ఊరికనే పెద్ద పెద్ద ఉపన్యాసాలను రీసెర్చ్ పేపర్లు రాసి ఇంకోటి ఏదో చేసేసేసి వాళ్ళ లక్షల కోట్లు ఖర్చు పెట్టి కాన్ఫరెన్స్లు చేసి అందరితో పెద్ద పెద్ద ఆహా నేను కూడా అని చెప్పి ఊరికే ప్రూవ్ చేసుకుంటే అది ఒక పద్ధతి. గ్రాస్ రూట్ లెవెల్లో తీసుకెళ్ళి ఒక ప్రభుత్వం ద్వారా, ప్రైవేటు ద్వారా, ఇండివిజువల్ మన పిల్లలకి మన ఇంట్లో పేరెంట్స్ని టార్గెట్ చేస్తూ, స్కూల్స్ని టార్గెట్ చేస్తూ, అయా నాకేమీ లాభాపేక్ష లేదు, మాకేమి ఇవ్వద్దు, ఇప్పుడు దానికి 1000 రూపాయలు పెట్టాం ఫీజు, దానికి సర్టిఫికేట్ కావాలనుకుంటే ఆ సర్టిఫికేట్ వల్ల మేమేం చేసుకుంటాం సార్, నాకేమైనా ఉద్యోగం వస్తుందా, దానికంటే జావా చేస్తే వస్తుంది, ఇంకోటి ఏదో చేస్తే వస్తుంది అంటావు. వస్తుంది, అలా వచ్చింది అట్టనే పోతుంది, నీకు ఇది పోదు, నీ దగ్గర మిగులుతుంది. నీకు సర్టిఫికేట్ పోవచ్చు, అది పోదు. ఇప్పుడు నువ్వు సర్టిఫికేట్ ప్రూవ్ చేస్తే కానీ నేను ఎంఏ పిహెచ్డీ అని చూపించలేను. కానీ మనకు ఇక్కడ ఒక అయ్యవారు ఉంటారు, ఆయన వేదం చదివేశాడు 16 ఏళ్ళు, మన దగ్గర పట్టా ఉంటే ఉంటుంది, లేకపోతే లేదు. వాడిని అడుగు ఏ మూల ఏది కావాలంటే ధన్మని చెప్తాడు నోటితోనే. అందుకే వాళ్ళు అన్ని లైబ్రరీలు, నలంద, తక్షశిల, అది ఇది ఎన్ని తగలబెట్టినా ఇవాళకి సనాతన ధర్మం ఉందంటే వీళ్ళ నోటి ద్వారా ఒకళ్ళకొకళ్ళ నుంచి చెప్పుకుంటూ కంటిన్యూ అయింది. కాబట్టి ఆ ధర్మమును, ఆ సంస్కృతిను అది మనకు బతికుంది ఇవాళ. అదే పుస్తకాల్లో ఉండి ఒక పుస్తకంలో ఉండుంటే, ఒక ప్రవక్తతో ఉండుంటే వానితోనే పోయేది. దట్ ఈస్ వైట్ ఈస్ సనాతన్. చాలా దట్ ఈస్ సనాతన్. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మనం ఈ కూర్చున్నంతసేపట్లో నిజంగానే సనాతన ధర్మమైన దీనిపైన ఉన్న అవగాహన మీరు రీసెర్చ్ చేసిన దానికి చాలా థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎందుకంటే మీ ద్వారా మా ప్రేక్షకులకి ఈరోజు ఎంతో కొంత నాలెడ్జ్ గెయిన్ చేసుకుని నేను కూడా, ఎందుకంటే మీలాంటి వాళ్ళతోటి మాకు కూడా కావాలి నాలెడ్జ్ గెయిన్ చేసుకుని అవుతాను. సార్ చెప్పిన దాన్ని మాత్రమే కంపల్సరీ నేను లింకు మీకు డిస్క్రిప్షన్లో పెడతాను, అది కంపల్సరీ మీరు అందరూ చూడండి. వీడియోలు ఇస్తాను, డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్ మాత్రం. ఈ బుక్కి సంబంధించి ప్రతి ఒక్కరు కంపల్సరీ ఓపెన్ చేసి చూడండి, చదవండి. వీలైనంత వరకు ఒక సంవత్సరం చదవండి, రోజు ఒక పేజ్ చదవండి, చిన్నగా ఉంటుంది. అప్లై చేయండి లైఫ్లో 6 నెలలకు ఒక్కసారి అప్లై చేయండి. 6 నెలలకు ఒక్కసారి అది బాగుంటే మళ్ళీ మీరు అప్లై చేసుకున్నానికి, మీరు అప్లై చేస్తున్న పట్టు మీ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. డబ్బులు పెట్టేది కాదు, ఎవరు కోరికే రాదు, దాన్ని అప్లై చేయాలని కంపల్సరీ కోరుకు. పిల్లలు బాగుపడతారు, కుటుంబాలు బాగుపడతాయి, కమ్యూనిటీస్ బాగుపడతాయి, దేశం బాగుపడుతుంది. చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఆంజనేయులు ఉరఫ్ అంజీ. అంటే మీతో ఉన్న చనువుతో ది వే యూ ప్రొజెక్టెడ్ ఆల్సో ఇది అంజీ. నేను శ్రీరాముడు, నువ్వు ఆంజనేయుడు, ఇంకేం కావాలి కాంబినేషన్. నమస్కారం. థ్యాంక్ యూ వెరీ మచ్.